హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. ఈరోజు మా మా కిడ్స్కి నేను రాగి తోపు అంటారు కదండి, రాగి తోపు చేశాను. ఇది చాలా కిడ్స్కి ఏంటంటే చాలా హెల్తీగా చాలా మంచిది. తింటే ఇది వీక్లీ వన్స్ అన్న నేను మా కిడ్స్కి చేసి పెడతానండి. ఇదిగోండి, ఏం లేదు, ఇది రాగి ఫ్లోర్ ఇవ్వండి, చూడండి. ఇది చాలా కిడ్స్కి చాలా బలం కూడా, ప్రోటీన్ చాలా మంచిది రాగితో పెడితే. నేను ఇది ఏంటంటే వాటర్లో మనము నెయ్యి గీ ఉంటుంది కదా, నెయ్యి వేసి బెల్లం వేయాలి. అందులో బెల్లం వేసి అది కొంచెం మరిగాక రాగి పిండి అందులో వేసి ఇలాగ తోపులా చేస్తామండి. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. యాక్చువల్గా కిడ్స్కి ఏంటంటే ఇది రాగి జావ తాగుతారు, లేదంటే మనం ఇలాగ రాగి తోప చేసి పిల్లలకి ఇళ్ళలో ఉండల్లా చేసి పెడితే అది చాలా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ కానీ చాలా మంచిదండి. చూడండి, ఇలా చేసి నేను మా కిడ్స్కి పెడతాను. ఈరోజు మా కిడ్స్కి రాగి తోపు చేశానండి. ఇందులో గీ కూడా, నెయ్యి ఎక్కువ వేసుకొని తింటే చాలా మంచిది. చూడండి, నెయ్యి కూడా ఎక్కువ వేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అది కిడ్స్కి పెడితే చాలా హెల్తీ, చాలా మంచిదండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. చూడండి, ఇదిగో తోప ఇది ఇలా చేసుకొని తింటే మనకి రాగితో మామూలుగా ముద్దలా చేసుకుని తింటాం కదండి, స్వీట్ అండి. ఇందులో బెల్లము, పంచదార, బెల్లం వేసాము. బెల్లము, నెయ్యి వేసామండి. రాగి తోప ఇలా చేసేసాను. ఇలా ఉండేలా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇందులో వచ్చి బెల్లము, నెయ్యి వేసాము, దానివల్ల చాలా మంచిది.